హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్లీ కార్తిక్ టెక్ ఛానల్. మీరు ఏఐ కోడ్ యూజ్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీ జాబ్స్ వచ్చేసి రిస్క్లో ఉన్నట్టే. ఎందుకంటే అవార్డ్ విన్నింగ్ కాలేజ్ తన్నన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు NYU, సో వాళ్ళు గిట్హబ్ కోపైలట్ని యూజ్ చేసి ఎర్రర్స్ అంటే ఏఐ కోడ్లో డేంజరస్ కోడ్ ఉందని చెప్పి ఫైండ్ చేశారు. అది కూడా 3 రీజన్స్ వల్ల. ఒకటి వచ్చేసి అవుట్డేటెడ్, ఇంకొకటి వచ్చేసి ఎర్రర్స్ కాజింగ్ మెమరీ మాల్ ఫంక్షన్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఉపయోగంలో లేని డేటాబేస్ని యాక్సెస్ చేయడము. సో ఈ విధంగా డేంజరస్ ఏఐ కోడ్ ఉందని చెప్పేసి ఫైండ్ చేశారనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం యూజ్ చేసే కోడ్ అవుట్డేటెడ్ అవ్వడం వల్ల మన క్లయింట్స్కి ప్రాపర్ ఫుల్ ఫంక్షనల్ కోడ్ అనేది మనం ప్రాపర్గా డెలివరీ చేయలేమన్నమాట. సో అలా చూసుకుంటే స్మాల్ కంపెనీస్, మిడ్ కంపెనీస్ కానీ బిగ్గర్ కంపెనీస్ కానీ వాళ్ళు క్లయింట్స్ని లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనం హ్యూమన్స్ కాబట్టి మనం వచ్చేసి ఏది ఏఐ కోడ్ లేదంటే ఏది హ్యూమన్ రిటర్న్ కోడ్ అనేది ఫైండ్ చేయడం కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో దానికోసమే నేను మీ ముందుకి ఈ టూల్ని తీసుకొచ్చాను. సో టూల్ పేరు వచ్చేసి codespy.ai అనమాట. సో ఈ టూల్ని యూజ్ చేసి మనము అది ఏఐ జనరేటెడ్ కోడా లేదు అని అంటే అది హ్యూమన్ రిటర్న్ కోడా అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. అలాగే ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్ అంటే కోడింగ్ లాంగ్వేజెస్ను కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్గా వచ్చేసి జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, C#, సో ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. మీకు డెమో చూపించేటప్పుడు కూడా ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుందని కూడా మీకు లిస్ట్ చూపిస్తాను. సో ఇందులో ఫ్రీ ప్లాన్ ఉంది. ఫ్రీ ప్లాన్లో వచ్చేసి మనకి 3 స్కాన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. సో అవి కూడా మీకు డెమో చూపించేటప్పుడు అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు డెమోలోకి వెళ్దాం. ముందుగా google.com ఓపెన్ చేయండి. google.comలో codespy.ai అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది, codespy.ai. సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంటర్ఫేస్ చూసుకుంటే మీకు ఇక్కడ ట్రైడ్ ఫర్ ఫ్రీ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది రిజిస్టర్ పేజ్లోకి వెళ్తుంది. డైరెక్ట్గా మీరు రిజిస్టర్ పేజ్లోకైనా వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిక్వైర్డ్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఇట్లా కొన్ని రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి ఇచ్చి ఈ చెక్ బాక్సెస్ చెక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సో వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్లోకి వెళ్ళి మీ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నా అండి. సో నా క్రెడెన్షియల్స్ యూజ్ చేసి లాగిన్ అవుతున్నాను. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఏఐ స్కాన్స్ రిమైనింగ్ వచ్చి ఇన్ఫినిటీ ఉంది. సో నాది వచ్చి పెయిడ్ ప్లాన్ కాబట్టి ఇన్ఫినిటీ ఉంది. సో అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చి డాష్ బోర్డ్, రిపోర్ట్స్, ప్రాజెక్ట్స్ ఇవి ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు మీరు ఒక కోడ్ని స్కాన్ చేసి అది ఏఐ కోడా లేకపోతే హ్యూమన్ రిటర్న్ కోడా ఫైండ్ చేయడానికైతే ఇక్కడ మీకు న్యూ ఏఐ స్కాన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ బటన్ని మీరు క్లిక్ చేస్తే ద ఇంటర్ఫేస్ వచ్చి ఇలా ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఏఐ కోడ్ని నేను రాస్తున్నాను. ఇది వచ్చి ఈ కోడ్ వచ్చేసి జావాలో ఉంది. సో ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత జావా మిక్స్డ్ ఏఐ ప్లస్ హ్యూమన్ కోడ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎనలైజ్ అని కొట్టగానే మీకు దాని రిజల్ట్ వస్తుంది. సో రిజల్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏఐ వచ్చేసి 98% ఉంది. అంటే 100%లో 98% అంటే మనము పేస్ట్ చేసిన కోడ్ 98% వరకు కూడా అది ఏఐ జనరేటెడ్ కోడ్ అనమాట. సో ఇప్పుడు మీరు రిపోర్ట్ చూడాలంటే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో కిందకు వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, రెడ్ కలర్లో ఉండేదంతా కూడా హైలీ ప్రెడిక్టబుల్. అంటే రెడ్ కలర్లో ఉండేదంతా కూడా ఏఐ జనరేటెడ్ కోడే, హైలీ ప్రెడిక్టబుల్ అనమాట. అలాగే ఆరెంజ్ కలర్లో ఉండే వచ్చేసి మనకి మోడరేట్లీ ప్రెడిక్టబుల్ అనమాట. అంటే ఇది ఏఐ కోడ్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు అనేలాగా అనమాట. సో ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఈ విధంగా చూపించడం వల్ల ఈ ఏఐ కోడ్లో ఏదైనా బగ్ ఫిక్సెస్ కానీ ఉంటే మీరు ఈజీగా ఫైండ్ చేసి దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. అలాగే ఏదైనా అవుట్డేటెడ్ కోడ్ ఉన్నా కూడా, సో అవుట్డేటెడ్ కోడ్ నుంచి న్యూ థియరీ అని అనుకోండి, సో న్యూ వే ఆఫ్ కోడ్ రిటర్న్ కూడా మీరు చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు ఏఐ కోడ్ ఏది, హ్యూమన్ రిటర్న్ కోడ్ ఏది అని కూడా ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏఐ కోడ్ మీరు చూసారు కాబట్టి నేను నెక్స్ట్ వచ్చేసరికి హ్యూమన్ రిటర్న్ కోడ్ కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి హ్యూమన్ రిటర్న్ కోడ్ అనమాట. సో నేను ఈ కోడ్ కూడా కాపీ చేసి
చూపిస్తాను. సో న్యూ ఏఏ స్కాన్ మళ్ళీ అది క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి జావా మిక్స్డ్ ఏఐ ప్లస్ హ్యూమన్ కోడ్ సెలెక్ట్ చేసుకొని అనలైజ్ చేయండి. సో వన్స్ అనలైజ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిపోర్ట్ అనేది వస్తుంది. సో చూద్దాం ఎలా అంటే రిపోర్ట్ వస్తుందో. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ ఏఐ వచ్చేసి 6% ఉంది. పార్షియల్ ఏఐ అంటే చిన్న చిన్నవి బిట్స్ ఏమైనా మీకు ఏఐ ఉండొచ్చు, బట్ మోస్ట్లీ మీకు ఏఐ రిటర్న్ కోడ్ అనేది ఇందులో లేదనమాట. ఓపెన్ చేసి చూద్దాము. సో మీరు చూసుకోవచ్చు మోస్ట్లీ ఇదంతా కూడా ఏఐ రిటర్న్ కోడ్ కాదు. సో అక్కడక్కడ ఎల్లోగా ఉంది, అది పార్షియల్లీ అనమాట. సో అది పెద్ద పట్టించుకోని అవసరం లేదు. మోస్ట్లీ అది వచ్చేసి హ్యాండ్ రిటర్న్ కోడే ఉంటుంది. ఓకే, ఫైన్. సో ఈ విధంగా మనకి అంటే ఏఐ రిటర్న్ కోడ్ ఏది, అలాగే హ్యూమన్ రిటర్న్ కోడ్ ఏది అని ఫైండ్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మెయిన్గా మనం ఈజీగా బగ్ ఫిక్సెస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇందులో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనము. ఇక్కడ ప్లాన్స్ ఉన్నాయి కదా, సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో $27.98 పర్ మంత్ ఇది. సో మీకు ఇక్కడ చూసుకుంటే అన్లిమిటెడ్ ఏఐ స్కాన్స్ అనమాట. సో ఈ లాంగ్వేజెస్లో అన్లిమిటెడ్ ఏఐ స్కాన్స్ ఉంటుంది, అలాగే డేటా ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్గా వచ్చేసి చాలా చిన్న కంపెనీస్కి లేకపోతే డెవలపర్స్కి వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. కోడర్స్ అండ్ డెవలపర్స్కి ఉపయోగపడుతుంది. సో 4 people అట్లా ఉండే వాళ్ళకంతా ఇది ఈ ప్లాన్ అనేది ఉపయోగం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ బిజినెస్ అంటే ఒక 50 members ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, తర్వాత బిజినెస్ అనలిస్ట్, సో ఇట్లా ఉంటారు కదా, అలాంటి స్మాల్ స్కేల్ బిజినెస్కి అంతా కూడా ఈ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కూడా అన్లిమిటెడ్ ఏఐ స్కాన్స్ ఉంది, ఏఐ డిటెక్షన్ కూడా ఉంది, అలాగే డేటా ఎక్స్పోర్ట్ ఉంది, ఏపీఐ కూడా ఉందన్నమాట. అడిషనల్ ఫీతో మనకి ఏపీఐ కూడా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి 50 members ఉండే ఆర్గనైజేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో అలాగే ఎంటర్ప్రైజ్ అనమాట. ఎంటర్ప్రైజ్ అంటే ఇంకా బిగ్గర్ కంపెనీస్కి వాళ్ళని కానీ కాంటాక్ట్ చేసామంటే, అంటే codespy.ai వాళ్ళని కానీ కాంటాక్ట్ చేసామంటే మనకి బెస్ట్ ప్రైజింగ్ అనేది మనకి ఇవ్వచ్చు. సో ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్లో ఉండేవి, అలాగే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. సో మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఈ టూల్ని ఉపయోగించి మనం ఎలా ఫైండ్ చేయొచ్చు అనేది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.